వెంకటేష్ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పండుగ రోజు వస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ మీద వెంకటేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండి మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ప్రేక్షకులను ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా అనిల్ రావుపుడి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. దాంతో మిగిలిన సాంగ్స్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి 4వ పాటని ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మా సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్ జీవన అదిరిపోయినట్టు సమాచారం. ఇప్పటికే వచ్చిన 3 సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు 4వ సాంగ్ అంతకు మించి హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీశాడు దర్శకుడు అనిల్ రావుపుడి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. తాజాగా ప్రచార కార్యక్రమాలలో భాగంగా అనిల్ రావుపుడి మాట్లాడుతూ సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు 5-6 నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృధా అయిందట. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేసాం. ఫలానా సీన్ 3 నిమిషాలు తీయాలనుకుంటే అంతే చేసాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోయింది. సినిమా మొత్తం దాదాపు 2 గంటల 26 నిమిషాల నివిడితో పూర్తయితే 2 గంటల 22 నిమిషాల నివిడితో సెన్సార్ కు పంపాం. కేవలం 5-6 నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీసాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీ పడలేదు అని అనిల్ రావుపుడి అన్నారు. అనిల్ రావుపుడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతి బరిలో మరో 2 బడా సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఈ పోటీలో వెంకటేష్ ఏ స్థాయి హిట్ అందుకుంటాడో చూడాలి. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు సాలిడ్ రెస్పాన్స్ లభించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర యూనిట్ మరొక సాంగ్ తో రాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. సంక్రాంతికి వస్తున్న మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.